మా ఇంట్లో చపాతీ అంటే మొత్తం బోర్. కానీ కొన్ని వెల్లుల్లి రెబ్బల తోటకూర ఫ్రై చేశాక పిల్లలు కూడా ప్లేట్ కడగకుండా తినేస్తున్నారు. ఈ వీడియో తర్వాత మీరు కూడా మాస్టర్ చెఫే. హాయ్ అండి, వెల్కమ్ టు విమలాస్ వరల్డ్. నా పేరు విమల. తోటకూర ఫ్రై అంటే చాలామందికి ఇష్టమే ఉండదు, ఎందుకంటే వగరుగా ఉంటుంది లేదా నీళ్లుగా ఉంటుంది. కానీ ఈరోజు మనం చేసే ఫ్రై మాత్రం హోటల్ స్టైల్లో చపాతీతో అద్దిరిపోతుంది. చివరి వరకు చూడండి. 2 సీక్రెట్ స్టెప్స్ ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తోటకూర, నూనె, జీలకర్ర, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, టమాటా. అంతే, ఈజీ. ప్రాసెస్ చూసేద్దామా? ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన వెల్లుల్లినే మంచి సీక్రెట్. దోరగా వేపితే మంచి అరోమా వస్తుంది కర్రీకి. ఇంకో సీక్రెట్ వచ్చేసి తోటకూర వేసే ముందు తోటకూర కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి 5 నిమిషాల నుంచి చేత్తో పిండితే చెడు నీళ్లు పోతాయి. ఇవి చేయకపోతే వగరు వస్తుంది. ఇది ఫస్ట్ సీక్రెట్. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేశాక వేడయ్యాక అందులో జీలకర్ర, వెల్లిపాయలు, ఆనియన్, కరివేపాకు ఇవన్నీ వేసి కాస్త దూరగా వేపుకోవాలి. ఇందులో అన్ని కర్రీస్లో వేసినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు, ఎందుకంటే వెల్లుల్లియే అసలైన సీక్రెట్ కాబట్టి. దాని తర్వాత కొంచెం పసుపు వేసి స్లైట్గా సాట్ చేసుకోవాలి. ఇదిగో అసలైన కింగ్ వచ్చేసింది కర్రీకి. తోటకూర ఎప్పుడు కడిగినా కూడా నేను చెప్పిన టిప్ మాత్రం ఫాలో అవ్వండి. ఇంకొకసారి చేసినప్పుడు ఇలా చేస్తే అసలైన టేస్ట్, మీకు ఆకుకూర టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తోటకూర వేసిన ఆకుకూర ఏది వండినా కూడా వేసిన తర్వాత మూత అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో వాటర్ అంతా పోయేలా కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా పోయేదాకా అని ఎందుకన్నానంటే మనది నీళ్ళ కూర కాదు కాబట్టి, ఫ్రై కదా. ఇది ఒక చిట్కాను కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే మూత పెట్టకుండా ఏ ఆకుకూర వండినా కూడా కలర్ అనేది ఈ గ్రీన్ నుంచి వెళ్ళి డార్క్ గ్రీన్గా మారదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం మూత పెట్టామనుకోండి, ఖచ్చితంగా డార్క్ గ్రీన్గా మారిపోతుంది. మూత పెట్టకుండా చేస్తే మనకు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది కలర్. అండ్ ఇంకొకటి, ఎలాంటి ఆకుకూర వండినా కూడా వాటి కాడలు ఉంటాయి కదా, అవి మాత్రం పడేయొద్దు. నేను ఫస్ట్లో చూపించినట్టు కాడలతో పాటు వేసుకోండి, ఎందుకంటే మనకు కావాల్సిన ఫైబర్ అంతా ఆ కాడల నుంచే వస్తుంది. మనకు కావాల్సిన ఐరన్ అంతా కూడా అందులో నుంచే వస్తుంది. ఇప్పుడు మన కర్రీ అంతా సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆకుకూరలో సాల్ట్ ఎక్కువగా పట్టదు, కొద్దిగానే పడుతుంది. అలా వేసుకున్న దాన్ని కొంచెం కలిపేసుకొని ఇప్పుడు ఈ టైంలో టమాటాలు మగ్గడం కోసం మాత్రం మనం మూత పెట్టుకోవచ్చు. ఈ టైంలో కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి మన కర్రీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ టైంకి మూత పెట్టుకోండి. 3 to 4 మినిట్స్ మూత పెట్టి దాని తర్వాత బాగా మగ్గిన తర్వాత కాస్త మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో టమాటాలు మగ్గాయా లేవా చూసుకొని, ఈ టైంలో మగ్గకపోతే కాసేపు మూత పెట్టుకోండి. మగ్గాయి అనుకోండి, ఇదే టైంకి మనకు కావాల్సిన కారపొడి కూడా వేసుకోండి. కారం పొడి బాగా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి తర్వాత కొద్దిసేపు కలిపారనుకోండి, మన కర్రీ రెడీ అయినట్టే. దీంతోపాటు మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ధనియాల పొడి వేసుకోండి, టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ కర్రీని రైస్తో కానీ లేదంటే చపాతీతో కానీ, ఇంకా కావాలి అంటే రాగిపిండి రొట్టె లేదంటే జొన్న రొట్టెతో తింటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం రొట్టెలు తినాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాము, కానీ ఇలాంటి కర్రీస్ ఉంటే మాత్రం చపాతీసు, రొట్టెలు, ఇలాంటి హార్డ్ డిషెస్ అన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి మనకు. నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా తమ్నైల్లో చూస్తే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది, చపాతీ చేశాను. అలా చపాతీస్కి కూడా నా దగ్గర ఒక చిన్న టిప్ ఉంది. మీకు యూస్ఫుల్ అనుకుంటే మాత్రం యూస్ చేసుకోండి. చపాతీస్ ఎప్పుడు కలుపుకున్నా కూడా మీరు కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని చేసుకున్నారనుకోండి, మీరు నెక్స్ట్ డే చూసుకున్నా కూడా చపాతీలు సాఫ్ట్గానే ఉంటాయి. ఇది ఒక మంచి టిప్, ఒక్కసారి ఫాలో అవ్వండి. ఈ వీడియోలో చెప్పిన 2 to 3 సీక్రెట్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఇంట్లో తోటకూర ఫ్రై ఎలా చేస్తారు అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వెల్లుల్లి వేస్తారా లేదా అనేది చెప్పండి. నేను అన్నీ చదువుతాను. థర్స్డే రోజు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఇన్స్టాని, ఫేస్బుక్ని ఫాలో చేయండి. యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.